అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ జన్మించిన రోజు భారతదేశానికి పండుగ రోజని, అణగారిన వర్గాల హక్కులకి పెద్ద దిక్కుగా నిలిచిన అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. ధవళేశ్వరం బస్టాండ్ వద్ద అంబేద్కర్ యూత్ సభ్యులు ఏర్పాటు చేసిన డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలకు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు హాజరై విగ్రహానికి గండివాళ్లనర్పించి కేక్ కటింగ్ చేశారు. గోరంట్ల మాట్లాడుతూ భారతదేశ సమర్థతను కాపాడటంలోనూ సర్వ సమాజం కోసం భారత రాజ్యాంగాన్ని నిర్మించడంలో ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో 16వ వార్డుకు చెందిన దేవరపల్లి మణికంఠ అనే దివ్యాంగునికి వ్యాపారం నిమిత్తం తోపుడు బండిని బహుకరించారు. అనంతరం అంబేద్కర్ యూత్ ఏర్పాటు చేసిన చీరలను పంపిణీ చేశారు. రూరల్ టీడీపీ అధ్యక్షులు మత్స్యటి ప్రసాద్, రాష్ట్ర కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ పండూరి అప్పారావు, సింగ్ సురేంద్ర ప్రసాద్, అంబటి శ్రీనివాస్, దేవదాస్ శ్రేణు, తలారి ప్రసాద్, బీరా ప్రకాష్, పన్నాల లక్ష్మి, సంతోషి, ఆళ్ల ఆనందరావు, చలమూరి సత్యనారాయణ, ఏడాకుల వెంకటేశ్వరరావు, కుంజై హనుమంతరావు, సింగవరపు సత్యనారాయణ, సుబ్బాయమ్మ పాల్గొన్నారు. మన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి గారికి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అమ్మ మీరు అందరూ కూర్చోండి, అమ్మ కూర్చోండి, మీరు కూర్చోండి ఇస్తారు, అమ్మ కూర్చోవాలి. ఈరోజు రాష్ట్రం దేశం విచ్ఛిన్నంగా ఉందంటే అంబేద్కర్ మాస్టర్ యొక్క ఆదేశాల ప్రకారం రాజ్యాంగం. అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు ఉన్నాయి. పేద నిర్మూలన జరగాలి, ఉపాధి అవకాశాలు నేర్పడాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా భారీ ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపడుతూ ఉంది. పెన్షన్ కార్యక్రమం కానీ, పక్కా గృహాల నిర్మాణం కానీ చేస్తూ ఉంది. ఇంకా పేదరికం పోవాల్సిన అవసరం ఉంది. దాని వైపు దృష్టి ఉద్యోగాలు రావాలి. రాబోయే 5 సంవత్సరాల్లో భారీగా ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇప్పుడే నేను పాలిటెక్నిక్ వెళ్ళాను. పాలిటెక్నిక్ అంబేద్కర్ పేపర్ నేను ఎక్కించాను. అక్కడ పిల్లలు కూడా ట్రైనింగ్ అయ్యారు. ఇప్పుడు 100 మందికి ఉద్యోగాలు వచ్చాయి. నేను కూడా ఏంటంటే ఏదో చదువుకుని బయటకు రావడం కానీ ఉద్యోగాలు వచ్చేలాగా ఏర్పాటు చేస్తున్నాం. ఆ వైపు కూడా దృష్టి సాధించాలి. పేదరిక నిర్మూలన మన లక్ష్యంగా ఉండాలి. పీపుల్ చంద్రబాబు గారు ఉన్నవాడు లేనివాడికి పెట్టమన్నారు. నేను ఎప్పటి నుంచి ఆచరిస్తున్నా, మా అబ్బాయి కూడా ఆచరిస్తామండి. ఏదైనా కష్టం వస్తే పక్కవాడి జేబులో చేయబెట్టినా, నా జేబులోనే పెడతా. నేను వచ్చాను, అబ్బాయి పాపం ప్రమాదంలో ఒక